వాళ్ళ పుట్టినరోజు ఈ సందర్భంగా అందరూ ఆసుపత్రి మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే కుటుంబ సభ్యులు ఉన్నారో అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి ఈ యొక్క ఆసుపత్రి ఉన్నతికై వారు కూడా భాగస్వాములైన ఈ ఆసుపత్రి డాక్టర్లు అయితేనేమి సిబ్బంది అయితేనేమి మెడికల్ నాన్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి అందరూ శుభాకాంక్షలు తెలిపినందుకు. అంటే ఆసుపత్రి 20 సంవత్సరాలు అయింది ప్రారంభించి. ఇప్పటికే 1989లో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కలపరపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నాడు ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం, అదే అనివార్య కారణాల వల్ల 10 సంవత్సరాల తర్వాత 2000లో పూర్తి కావడం, తర్వాత జనధనాభివృద్ధి చెందుతూ 40 పడకల ఆసుపత్రితో మొదలయ్యి ఇవాళ 715 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందడానికి మరి ఎంతో మంది వాళ్ళ కృషి నాకంటే ముందు చైర్మన్లు కావచ్చు, బోర్డు ట్రస్టీస్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళంతా డాక్టర్లు, కొంతమంది ఆసుపత్రి ప్రారంభోత్సవం నుంచి కూడా ఇన్సెప్షన్ నుంచి కూడా ఆసుపత్రితో ముడిపడి ఉన్నారు. వాళ్ళందరి యొక్క శ్రమకు ఫలితమే ఈ రోజు ఈ యొక్క ఆసుపత్రి మన భారతదేశంలోనే మొదటి 5 సింగిల్ స్పెషాలిటీ ఆసుపత్రి క్యాన్సర్ లో ఒక స్థానం సంపాదించుకున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు, అలాగే మీ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.